నమస్కారం సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. శృంగారపరంగా స్త్రీ పురుషుల్లో శారీరక తేడాలు ఎందుకొస్తాయి? ఇలా రావడానికి గల కారణాలేంటి? ఇలా జరగడం వల్ల వారి లైంగిక జీవితం సాఫీగా ఉంటుందా? స్త్రీ పురుషుల్లో శారీరక తేడాల వల్ల లాభ నష్టాలు ఎంత శాతం ఉంటాయి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, స్త్రీలలో 3 రకాల వాళ్ళు ఉంటారని, వాళ్ళ మర్మావయాల లోతు తేడాగా ఉంటుందని అంటుంటారు కదా, మరి ఆ స్త్రీలని వేరువేరుగా గుర్తుపట్టడం ఎలాగో చెప్తారా? వాత్సాయనుడు తన కామశాస్త్రంలో స్త్రీలు పురుషులు శృంగారపరంగా ఎలా తేడా ఉంటారు అనేది ఒక రకమైన వర్గీకరణ ఇచ్చాడండి. ఆ వర్గీకరణ ఏంటంటే, స్త్రీలలో అయితే ముర్గి జాతి స్త్రీలని, బడబ జాతి స్త్రీలని, హస్తిని జాతి స్త్రీలని చెప్పాడు. ఇది దేని ప్రకారం చేశాడు? ముర్గి, బడబ, హస్తిని అనేది వాళ్ళ మర్మావయాల లోతు బట్టి ఇచ్చాడు. ముర్గి జాతి స్త్రీకి యోని లోతు 6 అంగుళాలు ఉంటుందని, బడబ జాతి స్త్రీకి 9 అంగుళాలు ఉంటుందని, హస్తిని జాతి స్త్రీకి 12 అంగుళాలు ఉంటుందని. ఆ రంగానే పురుషుల్లో శశజాతి, తర్వాత వృషజాతి, అశ్వజాతి అని 3 రకాల పురుషులు వర్గీకరించాడు. శశజాతి మగవాడికి అంగం స్తంభించినప్పుడు 6 అంగుళాలు ఉంటుందని, వృషజాతి వాడికి 9 అంగుళాలు ఉంటుందని, అశ్వజాతి వాడికి 12 అంగుళాలు ఉంటుందని. ఆ రంగా వాళ్ళ అంగ పరిమాణాలు బట్టి, జన్నేంద్రియ పరిమాణం బట్టి స్త్రీలను వర్గీకరించాడు. ఆడవాళ్ళ గుణాలు బట్టి పద్మిని జాతి, చిత్రిని జాతి, శంఖిని జాతి. ఆరంగా ఆడవాళ్ళ గుణాలు బట్టి పద్మిని జాతి మంచి మంచి గుణాలు కలిగి, పవిత్రమైన గుణాలు కలిగి ఉంటుందండి. చిత్రిని దాసి కొద్దిగా అలా ఉంటుందండి. శంఖిని దాసి మరింత కొద్దిగా సెక్స్ పరంగా అలా ఉంటుందండి. ఆరంగా స్త్రీలని వాళ్ళ బుద్ధులు బట్టి ఆయన వర్గీకరించారు. కానీ అండి, సైన్స్ ప్రకారం చూస్తే ఆయన అలా చెప్పారు, కానీ గ్రంథంలో అలా చెప్పాడు, కానీ వాత్సాయన కామసూత్రాల్లో. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆ సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఎనాటమీ ఫిజియాలజీ ప్రకారం చూస్తే స్త్రీలందరికీ యోని ఒకటేలాగుంటుంది. ఆమె 6 అంగుళాలు పొడుగుండి, 5 అంగుళాలు పొడుగుండి, 5 అడుగులు పొడుగుండి, 4 అడుగులు పొడుగుండి. యోనిల లోతు మాత్రం 3.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అంగప్రవేశం జరిగినప్పుడు అది 6 అంగుళాల వరకు సాగుతుంది. 6 మహా అయితే 7 అంగుళాలు, అంతకని ఎక్కువ సాగదు. అంతకని ఎక్కువ సాగితే చిరిగిపోతుంది. అంతే. నేను మెడికల్ సైన్స్ నిగ్గు తేల్చే సత్యం ఏంటంటే, స్త్రీల అందరి యోని 3.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అంచేత ఆ ప్రాచీన గ్రంథాల్లో ఉటకించింది కేవలం ఊహాజనితం. ఈ రకం వర్గీకరణ ఎవరైనా అనుకుంటే తప్పు. మెడికల్ సైన్స్ నిగ్గు తేల్చిన సత్యం ఏంటంటే, అందరు ఆడవాళ్ళ యొక్క యోని ఒక్కటే, అందరు మగవాళ్ళ పురుషాంగం ఒక్కటే. ఒకవేళ మగవాడి పురుషాంగం 2 అంగుళాలు, మామూలు టైంలో 2 అంగుళాలు ఉన్నా అది స్తంభించినప్పుడు డబల్ అవుతుంది, త్రిపులు కూడా అవుతుంది. అదే ఆ 4 అంగుళాలు నడితే డబల్ అవుతూ 1/3 పెరుగుతుంది. 1/3 ఇవన్నీ మెడికల్ సైన్స్లో వచ్చినట్టు అనమాట. అంచేత 4 అంగుళాలు వాడికి చాలా పెద్దగా పెరుగుతుంది, 2 అంగుళాలు చాలా తక్కువ పెరుగుతుంది, వాడి వల్ల ఫలితం ఉండదు ఏం లేదు. అంచేత అంగ పరిమాణాలు బట్టి, యోని లోతు బట్టి ఏమీ లేదు. అది మెడికల్ సైన్స్ నిగ్గు తేల్చిన సత్యం. అంచేత ప్రాచీన కాలంలో వాళ్ళు ఊహాజనితంగా చెప్పిన విషయాలు మాత్రం కరెక్ట్ కాదు. డాక్టర్ గారు, పురుషుల్లో కూడా వాళ్ళ పురుషాంగం పరిమాణం బట్టి వాళ్ళు వేరువేరుగా ఉంటారు అంటుంటారు. వారిని గుర్తించడం ఎలాగా? ఎవరు అందరూ ఒకటి. పురుషాంగ ప్రమాణం 2 అంగుళాలన్నా 4 పైకి ఏం చెప్పలేం. మనిషి పొడువుగా ఉండొచ్చు, కానీ అంగం 2 అంగుళాలు ఉండొచ్చు. మనిషి పొట్టుగా ఉండొచ్చు, అంగం మాత్రం 4 అంగుళాలు ఉండొచ్చు, 5 అంగుళాలు ఉండొచ్చు. అంచేత మనిషిని బట్టి ఏమి చెప్పలేము. మనిషి ఒడ్డు పొడుగు బట్టి పరిమాణం ఏమి ఉండదు. పొడుగునాడికి పెద్దగా ఉన్నాం, పొట్టిగునాడు చిన్నగా ఉన్నది ఏమి ఉండదు. అలా స్త్రీలు కూడా పొట్టిగా ఉంటే లోతు తక్కువ ఉంటుంది, పొడుగ్గా ఉంటే తక్కువ ఉండేది కూడా కరెక్ట్ కాదు. ఆరోగ్యం మనం ఏం చెప్పలేము. డాక్టర్ గారు, దంపతుల మధ్య గొడవలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి స్త్రీ పురుషుల జననేంద్రియాల మధ్య సమతుల్యత లోపించడమే కారణమంటారా? కాదు, ఎట్టి పరిస్థితులు కాదు.
ఓ స్త్రీ యోని 2-3 అంగుళాలు ఉన్నాం కదా, ఓ పురుషుని యొక్క పురుషాంగంకి 2 అంగుళాలు ఒకటి స్తంభించినప్పుడు కాది 4 అంగుళాలు 5 అంగుళాలు 6 అంగుళాలు అవుతుంది. ఇప్పుడు స్త్రీకి తృప్తి కలగడం అనేదండి పురుషాంగ పరిమాణం బట్టి కాదు. ఎందుకంటే స్త్రీకి కామనాడులు కేవలం 1.5 అంగుళం లోతు వరకు ఉంటాయి. తర్వాత కామనాడులు ఉండవు, ఉన్న చాలా మినిమల్, వాటికి ఏమైనా ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. అంటే స్త్రీకి సెక్స్లో తృప్తి కలగట్లేదు అంటే పురుషాంగం చిన్నదనేది కాదు, అది చాలా రాంగ్ ఐడియా. స్తంభించిన పురుషాంగం 3.5 అంగుళాలు అంతే, అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే స్త్రీ అనిపోయేంత 3 అంగుళాలు, దాంట్లో కావనాలు ఉండేది ఎంతవరకు 3. ఎక్కడ కావనాల స్త్రీలో సెక్స్ పరంగా తృప్తి కలిగించే కావనాలన్నీ కూడా ఎక్కడున్నాయి? క్లైటోరిస్లో ఉన్నాయి. ఇంకెక్కడున్నాయి? యోని ద్వారం ఉందే దాని చుట్టూతున్నాయి. ఇంకెక్కడున్నాయి? జీ స్పాట్ అంటాం, అక్కడ ఉన్నాయి. లేకపోతే మొత్తం పైన లేబియం మేజరా లేబియం మైనరా ఆ ఏరియా యోని ప్రాంతంలో కామనాలు ఉంటాయి. ఇంతే కాదు, స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలే. స్త్రీకి స్పందించే గుణం ఉన్నట్లయితే, మనసు స్పందిస్తే, మూడొస్తే ఎక్కడ ముట్టుకున్నా ఒళ్ళు జల్లుముంటుంది, ఒళ్ళంతా పులకరిస్తుందండి. అంటే స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలు అంటాం. అందుకని ముఖ్యంగా కావాల్సింటే ఫోర్ ప్లేలో నకసిక పర్యంతం ప్రేరణ ఉంటుంది. ఆ ప్రేరణని మూడుని అలా 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 టాప్ తీసుకెళ్తుంది. అంటే ఫోర్ ప్లే లేనిటువంటి శృంగారం చాలా అసంపూర్ణమైనది. ఫోర్ ప్లే ఎక్కడైతే ఉంటుందో, ఏ దంపతులు ఉంటుందో వాళ్ళు చక్కగా సెక్స్ని ఎంజాయ్ చేస్తారు. అంతేగాని అంగ పరిమాణాలు యోని లోతులు బట్టి మాత్రం కాదు. డాక్టర్ గారు, స్త్రీలలో మధురమైన అనుభూతులు కలగడానికి ప్రధానంగా తోడ్పడేవి ఏవో చెప్తారా? మధురమైన అనుభూతి కలగాలంటే అది ఎక్కడుందండి? మెదడులో ఉంది. మనసులో స్పందన కలగాలి, మనసు స్పందించాలి. అంచేత ఇది బాడీ అండ్ మైండ్ రిఫ్లెక్స్ రియాక్షన్. అంచేత కేవలం యోని మార్గం దగ్గర ఏదో చేసి సరిపోదు. అసలు స్పందన అంతా బ్రెయిన్లోంచి కలగాలి. ఆ బ్రెయిన్లోంచి ఆక్సిటోసిన్ అని ఒక కెమికల్ రిలీజ్ అవుతుందండి. సెక్స్ పరమైన కొద్దిపాటి స్టిమ్యులేషన్ వచ్చినా సరే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ వెంటనే మనుషుల్లో ఎక్కడైనా ఒక కెమికల్ రియాక్షన్. సెక్స్ అనేది, సెక్స్ స్పందన అనేది, సెక్స్ ప్రేరణ అనేది ఒక కెమికల్ రియాక్షన్. అందుకని కెమిస్ట్రీ అంటాం. హస్బెండ్ను వైఫ్ కలిశారంటే, ఒకరు కౌలించుకున్నారంటే, ముద్దు పెట్టిన ఒకళ్ళు అలా అయిపోతారు, ఒకడైపోతారు, అలా దగ్గర ఇచ్చుకుంటారు, అలా తాదాత్మ్యం పొందుతారు. ఎందుకు పొందారు? వాళ్ళకి ఎప్పుడైతే ఆ టచ్ అనేది వాళ్ళల్లో ఒక రకమైన కెమికల్ రియాక్షన్. అందుకే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ సరిపోయిందంటాం. కెమిస్ట్రీ సరిపోయిందంటే ఒకరికొకరిని చూసి స్పందించడం అన్నమాట. అతని స్పర్శతో ఆమె స్పందిస్తుంది, ఆమె స్పర్శతో అతను స్పందిస్తాడు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఒకటవుతుంది. ఆ కెమిస్ట్రీతో వాళ్ళిద్దరూ చక్కగా అనుభూతి పొందుతారు. అంచేత ఎట్లయినా మర్మాల దగ్గర ప్రేరణ కలిగించేటి కామనాలు ఉన్నప్పటికీ స్పందించవలసింది ఏది? మెదడులోని సెంటర్స్. ఆ మెదడులో సెంటర్స్ స్పందిస్తే మధురమైన అనుభూతి ఉంటుంది. సెక్స్లో ఎక్కలేని హాయిని, ఆనందాన్ని, తృప్తిని పొందడం ఉంటుంది. డాక్టర్ గారు, ముందుగా ఒక ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా చిన్న వయసులోనే భర్త చనిపోయాడు, ఒక బాబున్నాడు. నన్ను శృంగార కోరికలు దహించి వేస్తున్నాయి. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. శృంగార కోరికలు తీరేందుకు వైబ్రేటర్స్ ఏమన్నా ఉన్నాయా? అవి ఎక్కడ దొరుకుతాయి? వైబ్రేటర్స్ వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందా? నాకు సలహా చెప్పండి అంటున్నారు. వైబ్రేటర్స్ వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బతిందండి. వైబ్రేటర్స్ బాగానే ఉంటుంది. సెక్స్ పరంగా వాళ్ళని కోరిక దహించేస్తుండి మూడ్ బాగా రేగి ఉన్నట్లయితే వైబ్రేటర్స్ వాడుకోవచ్చు, తప్పేం లేదు. కానీ వైబ్రేటర్స్ అనేది కేవలం అంతవరకే స్టిమ్యులేషన్, జన్నేంద్రియాల దగ్గర స్టిమ్యులేషన్ కలుగుతుంది. అసలు సెక్స్ అనేది, శృంగారం అనేది, శృంగారంలో అనుభూతి అనేది టోటల్ బాడీ అండ్ మైండ్ యాక్షన్. రెండు తనువులు ఒకటైతే కలిగేంటి మధురానుభూతి కేవలం ఆ వైబ్రేటర్ ఊరికి జస్ట్ యూని దగ్గర రుద్దుకుంటే ఏమొస్తుందండి? రాదు. అక్కడ ఫ్యాంటసీ చేయాలి. ఫ్యాంటసీలో కొంత అనుభూతి కలుగుతుంది. అంచేత ఆవిడకి అవకాశం ఉంటే మాత్రం, పరిస్థితులు అనుకూలిస్తే మాత్రం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ పడుతుంది.
లేనిపోయిన వైబ్రేటర్స్ వాడుకోవచ్చు. కానీ మన భారతదేశంలో ఈ వైబ్రేటర్స్ అంత అందుబాటులో లేవు. అవే మీకు వెస్ట్రన్ కంట్రీస్లో అయితే మాత్రం యూరోప్లో కానివ్వండి, అట్లాంటి చోట ఈ అమెరికాలో కానివ్వండి, ప్యారిస్లోను ఈ వైబ్రేటర్స్ చాలా ఉన్నాయి. సెక్స్ షాపీస్ అంటారు. మనకి ఎలా అయితే ఇక్కడ ఫ్యాన్సీ షాప్స్ ఉన్నాయో ఆరంగ షాప్స్, అక్కడ అన్ని చోట్ల ఈ వైబ్రేటర్స్ రకరకాల డివైసెస్ లభ్యమవుతుంటాయి. మన ఇండియాలో మాత్రం ఇక్కడ మనది ఒక రకమైన ట్రెడిషనల్ సొసైటీ కనుక మనకి అంత ఇక్కడ లైసెన్స్ లేదు వీటికి. అదే ఫారిన్ కంట్రీస్లో లైసెన్స్ ఉంది. అక్కడ వైబ్రేటర్స్ ఉంటాయి, రకరకాల డివైసెస్ ఉంటాయి సెక్స్ స్టిమ్యులేషన్ కింద. వాటిని మరి ఎప్పుడైనా ఉంటే తెచ్చుకుని ఫారిన్ వెళితే తెచ్చుకోవచ్చు. ఇండియాలో మాత్రం అంత తేలిగ్గా లభ్యం కావు. దానికంటే పెళ్లి చేసుకుని ఒక రకం చక్కగా అనుభవించడం కరెక్ట్ పద్ధతి. డాక్టర్ గారు, నిద్రలో వీర్యం పోయే వాళ్ళకి నరాల పటుత్వం లేనట్లేనా? నరాల పటుత్వం రావాలంటే ఏం చేయాలో చెప్తారా? నరాల పటుత్వంకిను నిద్రలో వీర్యం పోవడం సంబంధం లేదు. నిద్రలో వీర్యం పోవడం కారణం అంటే సాధారణంగా సెక్స్ పరమైన ఆలోచనలు వస్తాయి. సెక్స్ పరం వచ్చే సెక్స్ కళ్ళు వస్తాయి. ఆ కళ్ళు వచ్చిన బ్రెయిన్లో నిద్రలో కూడా రొమాంటిక్ డ్రీమ్స్ వస్తే వెంటనే అక్కడి నుంచి స్టిమ్యులేషన్ వస్తుంది. స్టిమ్యులేషన్ వస్తే శుక్రకోశాలు నొక్కిపెడతాయి. దాని దెబ్బతో వీర్యం కారిపోతుంది. అది స్వప్నస్ఖలనాలు అంటాం. అది మామూలే. స్వప్నస్ఖలనం నార్మల్ మాట. అదేం జబ్బు కాదు, నరాల బెంత కాదు, ఏ రకన్నా నరాల పట్టుదల లేకపోవడం కాదు. అంటే అదే దాని గురించి ఆలోచించలేదు. న్యాచురల్ అవుతాయి. అందరికీ రావు, కొంతమందికి అవుతుంటాయి. అంతేగాని టు టేక్ ఇట్ ఈజీ. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, పడుపు వృత్తిలో ఉన్న ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాను. ఆమెతో శృంగారంలో పాల్గొనలేదు, కానీ ఆమె చేత హస్తప్రయోగం చేయించుకున్నాను. వీర్యం ఆవిడ చేతిలో కారింది. దాన్ని నా అంగానికి రుద్ది మర్దనా చేసింది. ఒకవేళ ఆవిడకి ఎయిడ్స్ లేదా సుఖవ్యాధులుంటే అవి నాకు వచ్చే అవకాశం ఉందా? సలహా చెప్పండి అంటున్నారు. ఏ మాత్రం రాదండి, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ఎలా వస్తుంది హెచ్ఐవి? ఆ జబ్బు ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటేనే వస్తుంది, అంతేగాని ఇంకో రకంగా రాదు. ఆమె చేతిలో పడింది, ఆ వీర్యాన్ని రుద్దింది, ఏం చేతిలో ఎలా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చేతిలో ఏమి వీరిక ఆ రకమైన హెచ్ఐవి క్రిములు ఉండవు కదా. ఒకవేళ హెచ్ఐవి క్రిములు ఇక్కడ అంటుకుందాం అనుకున్నాం ఆడికి, అవి బయట రాగానే అవి నిర్వీర్యం అయిపోతాయి. ఇన్ఫెక్టివిటీ ఉండదు. యోని లోపల ఉంటేనే అవి యాక్టివ్గా ఉంటాయి. యోనిలోంచి బయటకు వస్తే ఇన్యాక్టివ్ అయిపోతాయి. రక్తంలో ఉంటేనే యాక్టివ్గా ఉంటాయి. రక్తం నుంచి బయటకు వస్తే ఇన్యాక్టివ్ అయిపోతాయి. అంచేత ఈ రంగా రాదు. అందుకని ముద్దు పెట్టుకునే రాదంటాం. ఎందుకు ముద్దు పెట్టుకుని ఎందుకు రాదంటే ఆ సలైవాలో ఫైబ్రోఫిక్టిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ హెచ్ఐవి వైరస్ని ఇన్యాక్టివ్ చేసి పారేస్తుంది. అంటే ముద్దు ద్వారా కూడా రావడం చాలా 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 రేరు. హెచ్ఐవి అయిన పేషెంట్ ముద్దు పెట్టుకున్నాను అనుకోండి, ఆ రోగిని పెట్టుకుంటే రాదు. అంత తేలిక కాదు. అంటే ఆ భయం అవసరం లేదు. కేవలం ఆ జబ్బు ఉన్న వాళ్ళతో లైంగికంగా కలిస్తే, అది విజనల్ ఇంటర్కోర్స్ కావచ్చు, యానల్ ఇంటర్కోర్స్ కావచ్చు, లైంగికంగా కలిస్తేనే వస్తుంది. లేకపోతే ఆ జబ్బునాల రక్తాన్ని ఎక్కించుకుంటేనే వస్తుంది. ఆ జబ్బునాల రక్తం ఎక్కింది, లేదా ఆ జబ్బునాలు ఇంజక్షన్ చేసి అదే సూత్తో వెంటనే నరానికి ఇంజక్షన్ చేసి వస్తుంది, కొరగా రాదు. అంచేత ఆవిడ చేసే పని వల్ల ఈయనకి హెచ్ఐవి వచ్చే ప్రసక్తే లేదు. ఏ రకం భయం అవసరం లేదు. డాక్టర్ గారు, మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నాకు షుగర్ ఉంది. దానివల్ల తరచుగా శృంగారంలో పాల్గొనలేకపోతున్నాను. దానికి తోడు నాకు మూత్రం మంటగా ఎక్కువగా రావడం జరుగుతుంది. శృంగారంలో పాల్గొంటే ఈ బాధలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఏమన్నా మందులు వాడితే తాత్కాలికంగా బాగుంటుంది. మందులు మానేయడంతో తిరిగి బాధలు మొదలవుతున్నాయి. నాకేమైంది? నాకేదన్నా సలహా చెప్పండి అంటున్నారు. షుగర్ ఉన్న వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం చాలా ఎక్కువ అండి. బెల్లం ఉన్న చోట చీమలు చేరుతాయి కదండి. ఆరంగానే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి తేలిగ్గా క్రిములు చేరుతాయి. ఆ క్రిములు చేరబట్టి అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. దానివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లేదా సిస్టైటిస్, పైలైటిస్ అలాంటి జబ్బులు వస్తాయన్నమాట. అంచేత వీడికి ఏదో మందులు పడితే యాంటీబయాటిక్ తాత్కాలికంగా తగ్గిపోతుంది. కానీ యాక్చువల్గా కావాల్సిన షుగర్ కంట్రోల్లో ఉండాలి. షుగర్ పూర్తిగా కంట్రోల్ ఉంటే ఈ ఇన్ఫెక్షన్ రికరెన్స్ ఉండదు. అంటే ఆయన చేయాల్సింది ఏంటంటే, ముందు ఫస్ట్ చేయాల్సింది అంటే యూరిన్ కల్చర్ టెస్ట్ పంపించి యూరిన్లో ఏ క్రిమి ఉంది, దాని కరెక్ట్ యాంటీబయాటిక్ ఏంటో తెలుసుకోవాలి. తెలిసిన యాంటీబయాటిక్. రెండోది షుగర్ని పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవాలి. కంట్రోల్ పెట్టుకుంటే ఆయనకి రాదు.
అంచేత షుగర్ పూర్తిగా కంట్రోబెట్టుకోవడం, యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించడం, దాని ప్రకారం మందులు వాడితే విల్ బి ఫ్రీ ఫ్రమ్ ది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నేను బీఎస్సీ చదివాను. నాకు మా బంధువుల అబ్బాయితోనే పెళ్లి చేయాలనుకుంటున్నారు. అతను 10th కూడా పాస్ అవ్వలేదు. కుర్రాడు బాగానే ఉంటాడు. ఒక్కడే కొడుకు, చదువు ఒక్కటే తక్కువ. అందువల్ల అతనితో పెళ్లికి నేను ఇష్టపడటం లేదు. దాంతో మా తల్లిదండ్రులు నన్ను చదివించడం తప్పంటున్నారు. అతనితో పెళ్ళైతే సుఖపడతామని అంటున్నారు. కానీ నా మనసు రాజీ పట్టం లేదు. నేనేం చేయాలి, నాకు సలహా చెప్పండి అంటున్నారు. వద్దు అంటే వద్దని చెప్పడమేనండి, తొందరపడాలి. సాధారణంగా లేడీస్ వాళ్ళ సైకాలజీ అంటే తమకంటే తక్కువ చదివిన వాళ్ళు పెళ్లి చేసుకుని ఇష్టపడరు, తమకంటే ఎక్కువ చదివిన వాళ్ళని ఇష్టపడతారు. అది లేడీస్ సైకాలజీ అంతే. ఈనాడు సమాజంలో అలా ఉంది అంతే. తనకంటే ఎక్కువ చదవాలి, తనకంటే ఎక్కువ హోదాలో ఉండాలి, కనీసం తనకి సమాన స్థాయిలో ఉండాలి. తక్కువ స్థాయిలో ఉన్నవాడిని ఆమె భర్తగా అంగీకరించలేకపోతుంది. ఇప్పుడు వీడి పరిస్థితి అదే. వీడు బీసీ అతను 10th క్లాస్ కూడా చదవలేదు. తన దృష్టిలో అతను చాలా తక్కువ. మనం ఏం చేద్దాం, మైండ్ సెట్ అలా ఉంది. కొన్ని దేశాలు అయితే మగవాడు చదువుకోకపోయినా 6 ఎక్కువ చదివిన వాళ్ళకి లెక్క అంటారు. మన దేశంలో మన సామాజిక పరిస్థితులు, మన మానసిక స్థితి అలా ఉంది. అంటే వీడు చెప్పడమే, తప్పకుండా నేను చేసుకోను, నాకంటే తక్కువ చదివిన చేసుకోను, నాకు ఎంత డబ్బు ఉన్నా సరిపడాలి, అంతకు ఇంకోటి వస్తాడు. నేను ఈ డబ్బుని వాడు ఇలా ఉంటే, ఇతను ఆర్థిక స్థాయి ఇలా ఉంటే ఇంకోటి నాకు నా తగిన వాడు వస్తే నేను అతను సుఖపెడతాను. అతను డబ్బు లేకపోయినా సరే నా మానసిక స్థితి ఇలా ఉంది కనుక నేను అలా చేస్తాను, ఖచ్చితంగా చెప్పడమే. వీళ్ళ అమ్మానాలు ఏం చేస్తున్నారు, తక్కువ దొక్కుంటే ఏంటి, వాళ్ళకి ఆస్తుంది, వెనకాతలు ఆస్తుంది, కొన్ని ఎకరాల పొలం ఉంది, ఇళ్ళు ఉన్నాయి అని అనుకుంటారు వీళ్ళు. కానీ ఈ అమ్మాయికి అది సరిపోట్ల, ఆమెకి స్థాయి వేరుగా ఉంది, ఆమె ఆలోచనతో వేరుగా ఉంది. అంటే ఆవిడ మైండ్ సెట్ ప్రకారంగానే పెళ్లి చేయాలి. ఎప్పుడు కూడా ఫోర్స్ చేసి పెళ్లి చేయకూడదు, అది మాకు ఖచ్చితంగా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మా అమ్మాయి సేఫ్టీ, మా అబ్బాయి సేఫ్టీ అని అనుకుంటారు. సేఫ్టీ కాదు, వాళ్ళ మానసిక పరిస్థితిని కూడా గమనించాలి, వాళ్ళ మైండ్ సెట్ని గమనించాలి, వాళ్ళ ఆలోచనను గమనించాలి, వాళ్ళ సైకాలజీని గమనించాలి. దాని ప్రకారం అప్పుడే వాళ్ళ బతుకు బాగుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి నేను చెప్పి ఒకటే సలహా, నువ్వు చేసుకోవద్దమ్మా, నీకు ఇష్టపడిన వాళ్ళు చేసుకో. మేము వాళ్ళు స్పష్టంగా చెప్పు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, వీళ్ళని ఇతను పెళ్లి చేసుకోవద్దు, వేరే నీ ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకో. డాక్టర్ గారు మరో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, ఒక అందమైన హిజ్రాతో నాకు పరిచయం అయింది. మామూలు స్త్రీ కంటే కూడా ఎంతో అందంగా ఉంటుంది, చాలా సెక్సీగా బిహేవ్ చేస్తుంది. నేను కూడా టెంప్ట్ అవుతున్నాను. ఇంతవరకు శృంగారంలో పాల్గొనలేదు, కానీ ఆ హిజ్రాతో శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని ఉంది. హిజ్రాతో శృంగారంలో పాల్గొంటే నేను కొజ్జాగా మారిపోతానా? నాకు పరిష్కారం చూపండి అంటున్నారు. హిజ్రాతో సక్సెస్ హిజ్రాగా మారరు, కానీ అసలు ఆ రకమైన ఆలోచన తప్పండి. స్త్రీలాగా ఉంది కదా అని హిజ్రాతో చాలా అందంగా పాల్గొనడం పెడితే ఇతని బిహేవియర్ అంతా మారిపోతుంది, ఇతని ఆలోచన ధోరణి, ఇతని ప్రవర్తన అంతా మారిపోతుంది. అది నార్మల్గా ఉండడానికి భిన్నంగా తయారవుతుంది. ఈ ప్రవర్తన ఈ సమాజంలో మన నలుగురితో ఉండాలి. నలుగురితో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, సామాజిక పద్ధతి ప్రకారంగా ఉండాలి. సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఆడవాళ్ళతో పోతూనే ఉంటారు. అలాంటిది మగవాడు ఒక హిజ్రాతో ఉంటే ఎలా ఉంటుంది, అందరూ ఇతను తక్కువగా చూస్తారు. అంటే నేను చెప్పేదంటే ఆ హిజ్రా అందంగా ఉన్నా సరే దూరంగా ఉండాలి, వద్దు. ఇది కొద్దిగా మారుతా అంటే కొద్దిగా మారడు, ఆ కొద్దిగా ఎంజాయ్ చేయాలని ధోరణి వస్తుంది. ఇది కొద్దిగా ఎందుకు మారుతాడు, ఇలా ఎందుకు మారుతాడు, ఒక కొద్దిగా ఎంట్రుకోసం చేస్తే మాత్రం మారిపోతాడు, ఆ కొద్దిగా మారడు, అది జరగదు. కానీ ఈ టైప్ ఆఫ్ ఆలోచనతో పనిచేసి బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అనేది ఉంది. ఆ బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ చేయించుకుంటే డెఫినెట్గా ఇతను దీని నుంచి బయటపడతాడు. ఈ రకమైన ఆలోచనతో నుంచి పడి మామూలుగా ఉంటాడు. అది వెళ్ళి తప్పకుండా డాక్టర్ చూపించుకుని బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ చేయించుకోవాలి. డాక్టర్ గారు ఇంకొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా వయసు 19 సంవత్సరాలు, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను ఇంతవరకు శృంగారంలో పాల్గొనలేదు. నా స్నేహితులు ఇప్పుడు శృంగారంలో పాల్గొనపోతే పెళ్లైన తర్వాత పాల్గొనలేవని అంటున్నారు. నేను పెళ్లైన తర్వాత శృంగారంలో పాల్గొనడం కష్టమవుతుందా? ఒకవేళ శృంగారంలో పాల్గొంటే ఎప్పుడూ మనసులో శృంగార కోరికలు కలుగుతూ చదువుని దెబ్బతీస్తాయా? నా భవిష్యత్ దాంపత్య జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన సలహా ఇవ్వగలరు అంటున్నారు. తప్పండి, మా స్నేహితులు ఇలాంటి సలహాలు చాలా తప్పండి. పెళ్లి కాకముందే సెక్స్లో పాల్గొవాలి, పెళ్లి కాకముందు సెక్స్లో పాల్గొతే పెళ్ళి సరిగా పాల్గొనలేరు, ఆడ సెక్స్ గురించి తెలియదు అని మాట తప్పండి. ఆ రంగా ఆ స్నేహితులు అనే మాట కరెక్ట్గా, దాని అనవసరంగా లేనిపోని ఇబ్బంది అవుతుంది. చివరికి నిజంగా సెక్స్లో పాల్గొంటే చదువుపోతుంది, ఈ సెక్స్ ఆలోచనలు మిగులుతాయి.
ఒకసారి సెక్స్ అనుభూతి పొందిన తర్వాత ఇంకా కావాలి, మళ్ళీ కావాలనుకుంటాడు. ఇంకెప్పుడు ఆ కోరికలు ఉంటాడు, లేదా ఎవరిదైనా సెక్స్ అనిపిస్తే ఆ అనుభూతులే తన మనసులో మెదులుతుంటాయి. మళ్ళీ సెక్స్ చదువు మీద ఆ ధ్యాస ఉండదు. ఆ చేత వాటన్నిటికి దూరంగా ఉండాలి. పెళ్ళైన తర్వాతే సెక్స్లో పాల్గొవాలి, పెళ్లి కాకముందు కాదు. పెళ్లి కాకముందు పాల్గొనకపోతే పెళ్ళి అయ్యాక సరిగా అనుభవించడం మాట కరెక్ట్ కాదు. సెక్స్ ఎడ్యుకేషన్ మొత్తం కావాలి. స్త్రీ జన్నేంద్రాల గురించి వీటి గురించి వారు తెలుసు, తప్పులేదు. విషయ జ్ఞానం వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మాత్రం సెక్స్ ఎడ్యుకేషన్ మొత్తం కావాలి. ప్రతి ఒక్కరికి స్త్రీ పురుషుల మర్మావయాల గురించి విజ్ఞానం కావాలి. అలాగే సెక్స్ స్పందన గురించి తెలియాలి, సెక్స్ విషయాలు తెలియాలి. కానీ సెక్స్ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రం అవసరం లేదు. చూశారు కదండి వాటి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగికపరమైన సందేహాలు కానీ, సంతానలేమి సమస్యలు కానీ ఏమైనా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా తెలియచేయొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. మీ సమస్యను SUG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో ముఖ్యమైన అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.